దారా గోపి గారు, మీరు ఇప్పటికి చాలాసార్లు చూస్తుంటారు మహానాడు జరిగినటువంటి విధానం ఎన్టీఆర్ దగ్గర నుంచి. సో మీకేమనిపిస్తోంది సార్ ఈ మహానాడును చూసినప్పుడు? నిజంగా ఒక పార్టీ ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలనే దిశానిర్దేశం కనిపించిందా? ప్రజలకి ఏం చేసాం ఇప్పటి వరకు, ఏం చేయబోతున్నాం, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అనేది ఏమన్నా కనిపించిందా? ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్యానెల్లో ఉన్న సభ్యులకు, సాక్షి వీక్షకులు అందరికీ కూడా శుభ సాయంత్రం. సో దాదాపుగా సార్ నేను 7-8 మహానాడులు కవర్ చేశానండి. దాదాపుగా ఈ ఏరియాలో ఎక్కడ జరిగినా కూడా నేను వెళ్తూ ఉండేవాడిని, కవర్ చేశాను. అదే గతంలో మహానాడుల్లో ఏంటంటే రాజకీయ చర్చ, రాజకీయ తీర్మానం ఒకటి ఉండేది. దానికి సంబంధించి రాజకీయ చర్చ జరిగేది. అవును, ఆర్థిక అంశాలమైన చర్చ జరిగేది, ఆర్థిక తీర్మానం ఒకటి ఉండేది. అభివృద్ధి మీద ఒక చర్చ జరిగేది, అది ఒక తీర్మానం ఉండేది. తర్వాత సంక్షేమం మీద ఓ చర్చ జరిగేది, అది అంతా ఉండేది. సో ఆ 2 రోజుల్లో దాదాపుగా ఇట్లాంటి అంశాల మీదే చర్చ జరిగేది. చివరిలో పార్టీ అధ్యక్షుడు 2వ రోజు చివరిలో పార్టీ అధ్యక్షుడు చేసే ప్రసంగంలో దాదాపు ఆయన ఒక గంట ప్రసంగం చేస్తే అందులో 5 నిమిషాలు మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మీద కాస్త విమర్శలు ఉండేవి. మిగిలినంతా కూడా తన పార్టీ ఏంటి, తన పాలసీలు ఏంటి, తన పనులు ఏంటి, తన పద్ధతులు ఏంటి అని చెప్పుకోవడానికే సరిపోయేది. జస్ట్ ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా చాలా ఎక్కువే. ఓ 5 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ గురించి, అప్పుడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ సార్ ఇప్పుడు చూస్తున్నాము మహానాడు మొత్తం కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే సరిపోతుంది. ఆర్థిక తీర్మానాలు లేవు, రాజకీయ తీర్మానాలు లేవు, అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు లేవు, సంక్షేమానికి సంబంధించిన తీర్మానాలు లేవు, ఆ చర్చలు లేవు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అంశం మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అట్లాంటిది ఏమి లేదు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరే మాట్లాడుతున్నారు. ఆ తండ్రి కొడుకులు మాట్లాడడం కూడా గొడ్డల పార్టీ అని, సైకో అని కొంచెం పెట్టేగా మాట్లాడుతాడు. అయ్యా నీది ఎన్నుపోటు పార్టీ అని అంటే ఏం చేస్తాడు నేను? మీరు ఎన్నుపోటు పార్టీ అన్నారు, అది గొడ్డల పార్టీ అంటే నువ్వు ఎన్నుపోటు పార్టీ అనాలి. అవును, అంతే కదా. వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన పదవిలో దింపేసి, ఆయన ఫోటోలు కూడా పార్టీ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కార్యాలయాల్లో ఎన్టీ రామారావు ఫోటోలు లేకుండా 2 సంవత్సరాలు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ దైవం అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి దైవం అంటున్నాడు. ఏంటి ప్రసంగాలు, ఏంటి మహానాడు? అసలు మహానాడు ఎన్టీ రామారావు ఒకసారి మహానాడు పెడితే దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలందరూ కూడా మహానాడుకి హాజరయ్యారు. అది మహానాడు, అది మహానాడు. దేశంలో ఉండే విపి సింగ్, దేవిలాల్ ఇట్లాంటి పెద్ద నాయకులందరూ కూడా మహానాడుకి హాజరయ్యి ఆ మహానాడు చర్చల్లో పాల్గొన్నారు. అంత గొప్ప చరిత్రలో ఉన్న మహానాడు ఈ పూట ఏమైందంటే రికార్డింగ్ డ్యాన్సులకి, జోకులు వేసుకొని చెప్పుకోవడానికి, చిల్లర ప్రసంగాలు, చిల్లర వ్యాఖ్యలు చేసే నాయకులతోటి ప్రసంగాలు చేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి సరిపోయింది తప్ప ఇది మహానాడు కాదు సార్. ఇది ఎన్టీఆర్. సాధారణంగా మహానాడు ఉద్దేశం ఏంటి సార్? మహానాడు ఉద్దేశం ఏముంటుంది సార్? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు దాని ద్వారా? మహానాడు ఉద్దేశం ఏంటంటే అండి, పార్టీ కార్యకర్తలకి ఒక ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాలు, దిశానిర్దేశం చేయడం, పార్టీ కార్యకర్తల్ని ఒకసారి ఉత్సాహపరిచి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఏడాది పాటు వాళ్ళు పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా తయారు చేయడం, ఆ స్ఫూర్తిని వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత పార్టీ కూడా వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఆర్థిక విధానాలు తీసుకోవాలి, ఎలాంటి రాజకీయ ప్రయోగాలు చేయాలి, లేదా ఎలాంటి రాజకీయటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, సంక్షేమానికి సంబంధించి కొత్తగా పథకాలు ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఉన్న పథకాలను ఎంత మేరకు మెరుగుపరచాలి అనేటువంటి చర్చ చేయడానికి ఉపయోగపడేది మహానాడు. పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజపరచడంతో పాటు పార్టీకి ఒక దిశానిర్దేశం,
పార్టీ నాయకులకి కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడే వేదిక అది. ఇన్నాళ్ళు అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అలాగే ఉపయోగపడిందండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదిగో రికార్డింగ్ డాన్సుల కింద ఒక చీప్ ప్రసంగాలకి ఉపయోగపడుతుంది సార్. అంతకు మించి మహానాడు అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన మహానాడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పెడుతున్న మహానాడు వేరు. రైట్.